హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ పులావ్ చేసుకుంటున్నా. క్యారెట్, బీన్స్, ఆలు, బఠానీ తీసుకున్నాను. ఆనియన్స్ ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్నా. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా. కరివేపాకు, బిర్యానీ దినుసులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర తీసుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నా. ఒక 3 స్పూన్లు దాకా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నా. వేసుకునేసి కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. అలాగే కరివేపాకు కానీ వేసుకున్నా 2 రెమ్మలు. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. 2 గ్లాసులు రైస్ తీసుకున్నా. నేను ఈరోజు కొంచెం ఎక్కువే చేసుకుంటున్నా. ఆనియన్స్ బాగా వేగుతున్నాయి. ఇంకొక 1 మినిట్ వేగనిద్దాం. ఈరోజు ఆయుధ పూజ కాబట్టి మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్. వేరే ఫ్యామిలీని ఇన్వైట్ చేసినాము, అందుకనేసి 2 గ్లాసెస్ రైస్ తీసుకొని చేసుకుంటున్నాం. తెలుగు ఫ్యామిలీనే వస్తుంది ఈరోజు మా ఇంటికి గెస్ట్గా. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా, ఒక 2 స్పూన్లు. వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి, లేకుంటే అడుగు అంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక చిన్న టొమాటో వేసుకుంటున్నా కట్ చేసి. టొమాటో వేగనిద్దాం కొద్దిగా. ఈలోపు నేను పక్కన గోంగూర చట్నీకి గోంగూర అన్నీ వేయించుకుంటా. టొమాటో కొద్దిగా మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నా. బీన్స్, క్యారెట్, పొటాటో, బఠానీలు అన్నీ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. వెజిటేబుల్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. క్యారెట్ ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే తీయగా వస్తుంది అనేసి. పక్కన పెనం హీట్ అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నా, వేసి వేయించుకుందాం. గోంగూర చట్నీ బాగానే ఉంటుంది వెజిటేబుల్ రైస్కి. పెరుగు చట్నీ కానీ చేసుకుంటా. వెజిటేబుల్స్ బాగా 5 నిమిషాలు వేగనిద్దాం. ఈ పక్కన పచ్చిమిర్చిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం.
గోంగూర 4 నెలల తర్వాత ఈరోజు దొరికింది మార్కెట్లో మాకు. ఇక్కడ అసలు గోంగూర దొరకనే దొరకదు అంగళ్ళ షాపులలో, మార్కెట్లో. బాగా వేగనిద్దాం పచ్చిమిర్చి. వెజిటేబుల్స్ కానీ మంచిగా వేగుతున్నాయి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతి వేసుకుంటున్నా. పిలిసేమి అలా కరివేపాకు వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం, కొద్దిగా వేగనిద్దాం. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. ఇవి పక్కకు తీసుకుందాం, వేగిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా. 2 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకొని బియ్యం వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డైలీ వైట్ రైస్ తిని బోరుగా ఉంటుంది. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ఎక్కువ కలపద్దు. కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే గరం మసాలా వేసుకోండి. నేనైతే ఎక్కువ వేయడం లేదు. స్పైసీగా చేయకుండా జస్ట్ ఊరికే నార్మల్గా చేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా. పుదీనా లేదు, పుదీనా ఉంటే మంచిగా ఫ్లేవర్ మంచిగా ఉండు. పుదీనా లేదు కాబట్టి నేను వేసుకోవడం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇవన్నీ వేయించి పక్కన తీసుకున్న తర్వాత గోంగూర చట్నీకి అదే పెనంలో గోంగూర వేసుకుంటున్నా. 3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకొని వాటర్ లేకుండా ఇట్లా బాగా మంచిగా పోయిన తర్వాత వేయండి. బయట భువను, కుట్టి, జున్ను ముగ్గురు బాగా ఆడుకుంటున్నారు. గోంగూర చట్నీ బాగుంటుంది కాంబినేషను. గోంగూర వేగితే కొద్దిగా అయిపోతుంది. నేను 2 కట్టలు తీసుకున్నా. ఎక్కువ అనుకున్నాను కానీ కొద్దిగా ఉంది. వేగేలోపు కొద్దిగా అయిపోయింది. ఇది బాగా వేగనిద్దాం. ఒక 5 మినిట్స్ వేగేటప్పుడు ఇట్లా కలుపుకుంటానండి. ఇది లేతగా ఉన్నట్టుంది, అందుకే తొందరతో
గోంగూరలో ఉండే వాటర్తోనే మంచిగా వేగాల. నేను డోర్ వేసి చేస్తున్నాను, లేకంటే భువన్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నారు బయట వాళ్ళ డాడీని. ఇంకా మంచిగా వేగాల. ట్రై చేయండి మీరు కానీ, మంచిగా ఉంటుంది టేస్ట్. పక్కన రైస్ కానీ అవుతుంది చూడండి. భువన్ బయట బిర్యానీ రెడీ అని చెప్తున్నాడు. చూడండి ఎంత మంచిగా అవుతుందో కలర్ఫుల్గా. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది టేస్టు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లేట్ మూసేస్తున్నా. చూడండి వేగేలోపు ఎంత కొద్దిగా అయిపోయిందో గోంగూర. ఇట్లా మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ. ఇది వేగిన తర్వాత చల్లారి ఎక్కి పక్కన పెట్టిన తర్వాత పెరుగు చట్నీ కూడా చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. జస్ట్ ఒక చిటికెడు వేసుకోండి గోంగూర చట్నీలో. కలర్ మంచిగా ఉంటుంది చట్నీ. ఒక నిమిషం వేగిన తర్వాత ఆఫ్ చేసుకుందాం గ్యాస్. చూడండి ఎంత మంచిగా వేగిందో గోంగూర. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. పక్కన రైస్ ఫైనల్కి వచ్చింది, ఇంకొక 5 మినిట్స్కి రెడీ అయిపోతుంది. బఠానీలు ఎక్కువ వేసుకున్నా, పిల్లలు ఇద్దరు మంచిగా తింటారు బఠానీలు. ఈ వీడియోలోనే మీకు ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. పచ్చి బీట్రూటు క్యారెట్లు ఎట్లా తింటున్నారు భువను జున్ను ఇద్దరు కలిపి. 2 డేస్కి ఒకసారి కట్ చేసి ఇస్తాను, బాగా తినేస్తారు. ఒక సిమ్లో పెట్టుకుందాం. పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఫైనల్లీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ గోంగూర చట్నీకి
గోంగూర చల్లగా అయిపోయింది. ఇది మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటున్నా. రోలు ఉండే రోట్లో దంచుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. బట్ మనకు టౌన్లలో ఉండవు కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నా. గోంగూర చట్నీలో సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. మూత పెట్టేసి ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నా. ఎక్కువ మరీ మెత్తగా కొట్టుకోవద్దు, బాగుండదు టేస్ట్. గోంగూర చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీకి తాలింపు పెట్టుకుంటున్నా. చూడండి, ఇట్లా మరీ ఎక్కువ మెత్తగా లేకుండా కొద్దిగా ఆకులాగా ఉండేలాగా పట్టుకోండి. టేస్ట్ బాగుంది. తాలింపుకి వచ్చి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా. రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. కొద్ది కరివేపాకు, వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నా. ఇవి ఎక్కువ వేగకూడదు, కొద్దిగా వేగుతానే చట్నీలో కలుపుకుందాం. మా వాళ్ళ అల్లరి. కొద్దిగా వేగనిద్దాం, మరీ ఎక్కువ వేగకూడదు. ఎందుకంటే చట్నీలో మనం తినేకి మంచిగా ఉంటాయి. ఇట్లా వేగుతానే కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, గోంగూర చట్నీ రెడీ. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనకు బిర్యానీ కూడా బాగా మంచిగా రెడీ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. వెజ్ పులావ్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ జునుమా. వెనక పగిలిందిలే. బాయ్ చునుడు. The puja completed. Amrutam Rotary Crushed Gingerly Oil, a quality product from Ramalingam Agrotech since 1989. Contact 9844065886. ನಮ್ಮ ನ್ಯೂಕ್ಲಿಯರ್ ಪ್ಲಾಂಟ್ எவ்வளவு வலிமையானதுன்னு உங்களுக்கு ராகுல் என்ன பண்ணிட்டு இருக்க? என்னோட நியூக்ளியர் பிளான்ட் இத நம்ம வீட்ல வைக்கிறேன். ரொம்ப ஸ்ட்ராங்கா இருக்கு. நல்லா பண்ணிருக்கு. ஷேப் நல்லா இருக்கு. ஆனா இதுல கிராக்ஸ் இருக்கு. இப்போ இது டேஞ்சர் రేడియేషన్ లీక్ ஆகுது. அப்புறம் జున్ను కార్ చూడండి. జున్ను మ్యాజిక్ కార్ కి బొట్లు. ஏன்னா நம்ம கிட்ட இருக்க ராம்கோ சூப்பர் கிரீட். ராம்கோ இந்தியாவின் ஸ்ட்ராங்கான சிமெண்ட். இதால தான் இந்த நியூக்ளியர் பிளான்ட் கட்டிருக்காங்க. இதுல கொஞ்சம் கூட கிராக் வர வாய்ப்பு இல்ல. அப்படி இருக்க ரேடியேஷன்ஸ் எப்படி லீக் ஆகும்? அப்புறம் நம்ம வீடு இதனால ராம்கோ சூப்பர் கிரீட் தான் கட்டிருக்கோம். ராம்கோ வளர்க்கணும்.
அதுக்கு ஒரு ரியல் தினசரி லாபம் கிரீட் ராம்கோ சூப்பர் கிரீட் அக்டோபர் 12 ఏమా విజయదశమి స్పెషల్ నాగదోషం తీర ఆ? ఏపీ స్వామినాథ శివాచార్య మహా పెరివర ఇప్పుడు నువ్వు నీ సైకిల్ని ఒకసారి రౌండ్ అయిపో బువ్వా. కుట్టి సైకిల్ చూడు. ఆయుధ పూజ ఓవర్ అని చెప్పు. భువన్ నువ్వు నిమ్మకాయ దొక్కను వినావా? సరే పో.